హైదరాబాద్ చైతన్యపూర్లో ఉద్రిక్తత నెలకొంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. తాము ఇళ్లు ఖాళీ చేసేది లేదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఉదయం నుంచే మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేపట్టారు. చాదర్ఘాట్, గోల్కొండ ప్రాంతాల్లోని మూసీ నది గర్భంలో ఉంటున్న ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నారు. స్థానికుల నిరసన మధ్య అధికారులు తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారు. ఏముందిగా చైతన్యపూర్లో ఉద్రిక్తతకు సంబంధించి మూసీ సుందరీకరణ కోసం నడుమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర నడిబొడ్డున ప్రవహిస్తున్న 55 కిలోమీటర్ల మేర మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలన్నీ కూడా తొలగించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా పూర్తిగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ 3 జిల్లాల పరిధిలో ఈరోజు 25 టీంలు రంగంలో దిగి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆక్రమణలన్నీ కూడా తొలగించేందుకు మార్కింగ్ చేస్తా ఉన్నారు. అయితే చాలా చోట్ల సర్వే కోసం వచ్చిన అధికారులను పూర్తిగా స్థానికంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలందరూ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉద్రిక్తల మధ్య హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో హై టెన్షన్ మధ్య సర్వే కొనసాగుతుంది. మాకు సర్వే వద్దు, ఏదో వద్దని కూడా ఇక్కడ ప్రజలు మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరి కోసం మూసీ సుందరీకరణ చేస్తున్నారు, మా ఇళ్లను మేము ఇవ్వము, మేము ఇక్కడి నుంచి కదలమంటూ కూడా వీళ్ళందరూ కూడా భీష్మించి కూర్చున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజలైతే మండిపడతా ఉన్నారు, ఎక్కడికక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. మేడం చెప్పండి. అక్రమవి కావండి, మేము ఇల్లీగల్ గా రాలేదు, మేము లీగల్ గా వచ్చాము, మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీరు ఇవాళ వచ్చి కూలగొడతా అంటే ఎక్కడ పోవాలి? మాకు ఎప్పుడు ఫ్లడ్స్ రాలేదు, మీరు ఫ్లడ్స్ ఉన్నాయని చెప్పి మా దగ్గరకు వస్తున్నారు. మాకు ఫ్లడ్స్ రాలేదు, మేము ఆనందంగా ఉన్నాం ఇక్కడ. మమ్మల్ని ఇలానే ఉంచండి. మూసీ సుందరీకరణలో భాగంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. డెవలప్మెంట్ చెయ్యండి. డెవలప్మెంట్ ఎక్కడ చేయాలి? ప్రజలని ఇబ్బంది పెట్టకుండా డెవలప్మెంట్ చేయాలి. అట్లా అని ప్రజలని కొట్టకూలి చేసి డెవలప్మెంట్ చేయడం కాదు. అవును, ప్రజలను అన్యాయం చేసి మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారు చెప్పండి? ఇంత మంది ఉన్నారు, ఎక్కడో డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అవుట్స్కట్స్ మా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి? మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి? స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి? నాకు జ్వరాలు వస్తే హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి? పర్మిషన్ ఎందుకు ఇయ్యారు సార్? లోన్ ఎందుకు ఇచ్చారు సార్? మాకు తెలియదు సార్, మాకు తెలియదు సార్. మరి మీకు తెలుసు కదా, గవర్నమెంట్ తెలుసు కదా, మాకు తెలియదు సామాన్య ప్రజలు. సార్ రిజిస్ట్రేషన్ చేయించారు బఫర్ జోన్ లో ఉన్నప్పుడు. ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ మారింది, రిజిస్ట్రేషన్ ఎందుకు? రిజిస్ట్రేషన్ బ్లాక్ చేసి పెట్టాలి. మేము కొనం కదా ఇక్కడ. ఎంతమంది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కేసీఆర్ గవర్నమెంట్ అయిపోయింది, ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చిన గవర్నమెంట్. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసింది 1954 నుంచి పట్టా భూములు. ఇవన్నీ ఆయన మాకెందుకండి? డబుల్ బెడ్రూమ్లు ₹1,00,00,000 లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాము. డబుల్ బెడ్రూమ్ లో 350 ఎస్ఎఫ్టీలో మేము ఎలా ఉంటాము? మాకేం అవసరం అక్కడ ఉండడానికి? మేము కబ్జా ఇల్లు కావు మావి. మేము అన్ని విధాలుగా అన్ని పర్మిషన్ తీసుకొని మనం ఇల్లు కష్టపడి కట్టుకున్నాం. ఈ రోజు ఎవరో వచ్చి మేము తీసేస్తాడే మేము ఒప్పుకునే లేదు, మేము ఇడిగా కాల్ చేసేది లేదు. మేము అన్ని విధాలుగా ట్యాక్స్ కట్టినాం, కరెంట్ బిల్ కట్టినాం, అన్ని కట్టినాం. మేము ఇడిగా చేసిపోయేటోళ్ళం కాదు. గత 34 సంవత్సరాలుగా వీరు ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని 34 సంవత్సరాలుగా బ్యాంక్ ఈఎంఐలు కట్టుకుంటా పర్మిషన్ తీసుకొని లీగల్ గా కట్టుకున్న ఇలాంటి కాలనీలలో ఈరోజు సడన్ గా వీళ్ళని పంపించి ఎక్కడో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం. అక్కడ వెళ్ళమంటే లేక న్యాయమా? అదే రేవంత్ రెడ్డి ఇంటి ఆఫీసులో గాంధీ భవన్ దగ్గర ఇవ్వమని చెప్పండి డబుల్ బెడ్రూమ్స్. ఎంతో మంది కడుపు కొడుతున్నారు ఈ రోజు ఈ ప్రభుత్వం. ఇవాళ ₹1,00,00,000 ఆస్తి పట్టదారులు ఇవాళ కొత్తగా వచ్చినాయి కాదు. ఇవి 70 ఏళ్ళ కింద చేసిన లేవట్. ఇది కాసరా పహానీలతో అందరూ లేవట్. రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన పహానీలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, అంతా రెవెన్యూ ప్రకారం అన్ని లీగల్గా ఉన్నాయి.
ఇలా రెవెన్యూ ఏ విధంగా మాట్లాడతాడు, జిహెచ్ఎం ఏ విధంగా మాట్లాడతాడు, పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? చేసుకొని రూపాయి జమ చేసుకొని ఒక్కొక్క ఇల్లు మెట్టు కట్టుకున్న వాళ్ళు ఇవాళ ఇంట్లోకి వెళ్ళి బయటకు ఉండాలి వాళ్ళు ఎక్కడ ఉండాలి? యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని డైవర్ట్ చేస్తున్నావు. నువ్వు ఇస్తాన్న 6 పథకాలు అడగకుండా ఇలా హైడ్రా డ్రామా చేసుకుంటా నువ్వు అందరిని ఆగమాగం చేస్తున్నావు. ఇలా అందరిని రోడ్డు మీద తీసుకొచ్చి మీడియా వాళ్ళు అడగకుండా, మా పార్టీ వాళ్ళు అడగకుండా చేస్తున్నావు. నువ్వు ఇలా పైసా కూడా కొట్టి ఇల్లు కట్టుకున్నాం మేము. ఇవాళ వచ్చి ఆయన కడుపులు కొట్టడు ఎక్కడిది? ఎందుకు కొడతాడు కడుపులు? మా పిల్లలు మేము ఎక్కడ పోవాలి? ఏ ఈదుల వాడు సావాలి? పూర్తిగా మూసీ పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య హైటెన్షన్ మధ్య సర్వే కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించి ఎక్కడికక్కడ సర్వే చేస్తున్నప్పుడు కూడా స్థానికంగా ఉండే ప్రజలైతే తీవ్రంగా అడ్డుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. పూర్తిగా మేము అప్పులు చేసి పైసా కూడబెట్టుకుని మేము ఇల్లు కట్టుకుంటే మూసీ సుందరీకరణ పేరుతో మా ఇల్లు ఎలా కూల్చేస్తారని కూడా వీళ్ళందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అధికారులకు పెను సవాలుగా మారిపోయింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేయాలంటే అధికారులు వణికిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. హైడ్రా కేసు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇన్ని రోజులు హైడ్రా అంటే అందరూ అడిలిపోయారు, కానీ మూసీ పరివాహక ప్రజలు అంటేనే హైడ్రా అడిలిపోయే పరిస్థితికి అయితే వచ్చింది. ఎక్కడికక్కడ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏదైతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాం, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా మేము ఇక్కడి నుంచి కదలమని కూడా ఇక్కడ మూసీ పరివాహక ప్రాంత ప్రజలైతే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.